సో చూడండి, నేను ఒక పిక్చర్ పెడుతున్నాను, ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను. పిక్చర్స్ లో స్టాక్ ఇమేజెస్ లో నేను చెప్పినట్లుగా మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటాను. సో ఇక్కడ మీరు చూడండి, నేను పిక్చర్ ఫార్మాట్ లో క్రాప్ లో రేషియో అంటే స్లైడ్ రేషియో వచ్చేసి 16:9 ఆ రేషియో ఫస్ట్ పెట్టుకోవాలి. ఇది స్టెప్ 1 అండి. పెట్టుకున్న తర్వాత సబ్జెక్ట్ అంటే మనకి ఫోకస్ పాయింట్ ఫేస్ అనుకోండి, ఇది కొంచెం సెంటర్ లో ఉండే విధంగా ఉండాలంటే ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, విత్ ఇన్ ద క్రాప్ మోడ్ లో ఉన్నప్పుడు. ఇంకా హైట్ కానీ కావాలంటే కొంచెం జూమ్ అవుట్, నేను కంట్రోల్ పట్టుకొని జూమ్ అవుట్ అవుతున్నాను ఇక్కడ. సరే ఇది మళ్ళీ చెప్పరా, ఇప్పుడు చెప్తుంది. ఓకే, ఒక్క నిమిషం. ఇన్సెట్ లోకి వెళ్తున్నాను. ఓకే, పిక్చర్. ఓకే, స్టాక్ ఇమేజ్. ఇందులో ఈ పిక్చర్ నేను ఇన్సర్ట్ చేశాను. ఓకే, చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్, మనకి స్లైడ్ లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్పేస్ రాకూడదు. అంటే స్లైడ్ రేషియో, పిక్చర్ క్రాప్ రేషియో సేమ్ ఉండాలి. సో స్లైడ్ రేషియో మనకి మామూలుగా ఇక్కడ డిజైన్ లో ఉంటుంది. డిజైన్ లో స్లైడ్ సైజ్ చూసినట్లయితే 16:9 ఇది ఉంది కదా, ఇదే రేషియో మనం పిక్చర్ కు అప్లై చేయాలి. ఓకే, అది ఇప్పుడు అప్లై చేద్దాం. ఎలా అప్లై చేద్దాం? క్లిక్ చేద్దాం. పిక్చర్ ఫార్మాట్ లోకి వెళ్ళండి. వెళ్ళాక ఇక్కడ క్రాప్ అని ఉంటుంది, రైట్ సైడ్ క్రాప్. ఇక్కడ డౌన్ యారో క్లిక్ చేస్తే ఆస్పెక్ట్ రేషియో అని ఉంటుంది. ఓకే, తర్వాత 16:9 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఈ స్లైడ్ కు ఫిట్ అయ్యే విధంగా అది వస్తుంది. విత్ ఇన్ ద క్రాప్ మీరు ఏమైనా సైజ్ పెంచాలనుకున్నా, పొజిషన్ చేంజ్ చేయాలనుకున్నా, క్రాప్ బయట క్లిక్ చేయక ముందు, బయట క్లిక్ చేస్తే క్రాప్ అప్లై అవుతుంది. ఇక్కడ కార్నర్ లో పట్టుకొని ఇంక్రీజ్ చేయడం కానీ డిక్రీజ్ చేయడం కానీ ఇలా చేసుకోండి. ఓకే, ఇలా చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు బయట క్లిక్ చేయండి, అప్లై అయిపోతుంది. దీన్ని ఒక కార్నర్ లో పెట్టేసేసి ఇలా ఇంక్రీజ్ చేయండి. అప్పుడు ఫిట్ అయిపోతుంది స్లైడ్, గ్యాప్ అనేది ఉండదు.